హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ అయింది. మాస్కా దాస్ హీరో అయినటువంటి విశ్వక్ షేక్ నటించినటువంటి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హీరో డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఉంటాడు. అనుకోకుండా తండ్రి మరణించిన తర్వాత తండ్రికి వచ్చే ఎల్ఐసిలో వచ్చే ప్రాబ్లం ఏంటి, అలాగే ఈ డ్రైవింగ్ స్కూల్ ని కాపాడుకున్నాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోగలరు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్ గా నడిచిందనే చెప్పవాలి. అలాగే ఎక్కడ ట్విస్ట్లు ఏమి ఉండవు. దీంతో పాటు మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా మనకి ఇంకా బోర్ కొట్టేస్తూ ఉంటాయి. ఇది జెన్యూన్ గా ఒప్పుకున్నాడు విశ్వక్ సేన్. ముందుగానే చెప్పేశాడు ఫస్ట్ హాఫ్ అంత బాగోకపోయినా సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది అని. అదే విధంగా ఈ సినిమాలో కూడా అలాగే ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు గానీ స్టోరీలో వచ్చే మలుపులు గానీ కొద్దిగా డిఫరెంట్ గానే తీర్చిదిద్దారనే చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఇరిటేట్ చేసిన సెకండ్ హాఫ్ లో కూడా మనకి ఎంతగానో మెప్పించలేదు అని చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజిఎం అయితే ఈ సినిమాలో బాగుందనే చెప్పుకోవాలి. ఇంకా ఫోటోగ్రఫీ గానీ హైదరాబాద్ ని చూపించిన విధంగానే చాలా చక్కగా ఉంది. ఇంకా మెకానిక్ విషయంలో చాలా క్లాస్ అండ్ మాస్ గా కనిపిస్తాడు, కానీ ఎక్కువగా క్లాస్ గానే ఉంటాడు విశ్వక్ సేన్. అదే సూట్ అవుతుంది కూడా, కానీ ఈ క్యారెక్టర్ కి అది సూట్ అవ్వలేదు అనేది చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే మీనాక్షికి అయితే కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఇంకా సిద్ధార్థ కూడా చాలా ఎలివేషన్ ఉండే క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో మనకి కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ ని మనం భరించగలము అనుకుంటే సెకండ్ హాఫ్ లో మనకు వచ్చే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ ఒక మంచి మెసేజ్ కూడా మనకి ఇచ్చారు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా డిఫరెంట్ గా ఫస్ట్ హాఫ్ ని కొంచెం మెప్పించకపోయినా సెకండ్ హాఫ్ నుంచి కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక కామెడీ విషయానికి వస్తే హర్ష చేసినటువంటి కామెడీ ఎక్కడ పండగ పోక మనకి చాలా క్రింజీగా ఉంటుంది, అంతగా మెప్పించలేదు అని చెప్పుకోవాలి. ఈ మూవీని మనం ఒకసారి చూడగలుగుతాం. ఫస్ట్ హాఫ్ ని భరించగలిగితే సెకండ్ హాఫ్ ని చూడగలుగుతాం. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.